జీవితంలో కూడా మనం సుఖంగా ఉండాలంటే వైరాగ్యాన్ని పునాదిగా వేసుకోవాలి. నాకేమీ అక్కర్లేదు అంటే మనం సుఖంగా ఉంటాం. ఏదైనా కావాలి అన్నామంటే అయిపోయిందనట్టే, యుద్ధం మొదలైందనట్టే లెక్క. అలాగని ఏమీ అక్కర్లేకుండా ఎలా ఉంటామంటే అక్కర్లేదు. ఆ అవసరమైన వాటిని సాధ్యమైనంత మినిమైజ్ అంటారు, తగ్గించుకో సాధ్యమైనంత తగ్గించుకో. ఇన్ని వస్త్రాల కంటే ఇంకో 10 వస్త్రాలు తీసేయగలమా, వాటితో ఉండగలమా, తగ్గించుకో. ఇంట్లో ఇన్ని వస్తువుల కంటే ఇంకో 4 వస్తువులు తగ్గించగలమా, తగ్గించుకో. ఇన్ని ఆభరణాల కంటే ఇంకో 2 ఆభరణాలు లేకపోయినా మనం ఉండగలమా, తగ్గించుకో. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అప్పుడు మనిషి చాలా సుఖంగా ఉంటాడు. కానీ దానికి అలవాటు పడాలి బాగా. నాకక్కరలేదని నన్ నాకము దిగి వచ్చును ఎట్టి నరుణకునైనన్ నాకనుచో నాకనినన్ నాకము దిగి వచ్చి కూడా నరకముగాదా. అక్కర్లేదనడానికి కావాలనడానికి ఇంత తేడా ఉంది. నేను ఇష్టదైవం అనే పుస్తకంలో ఈ పద్యం రాశా, భగవతత్వానికి ప్రతీక. నాకు అక్కర్లేదు అంటే మన కోసం స్వర్గం దిగొస్తుంది. సృష్టి నిర్మాణమే ఇది. అక్కర్లేదన్న వాడి దగ్గరికి అన్నీ చేరతాయి, కావాలనుకున్న వాడి దగ్గరికి చేరవు. భగవంతుడు సృష్టినే అలా నిర్మాణం చేశాడు. శ్రీ మహావిష్ణువు చుట్టూ లక్ష్మీదేవి, నారద తుంబురులు, దేవతలు, తెల్లగా వెలిగిపోయేటువంటి ఆదిశేషుడు, మహత్తరమైన వైకుంఠం, శిరోధన్వత్ ప్రదేశే శుశుమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షై ఆనందీనః పునీయాత్ అరినడిన గదా శంఖపాణిర్ముకుందః. ఇంత వైభవం ఎందుకుంటుందండి? ఆయనకి ఏం అక్కర్లేదు కాబట్టి. ఆయనకి ఏమీ అక్కర్లేదు, అందులో దేన్ని పట్టించుకోడు ఆయన. లక్ష్మీదేవిని చూడ్డు, ఆదిశేషుని చూడ్డు, గరుత్మంతుడిని చూడ్డు, నారత్వంబురుల సంగీతం వినడు, దేవతల స్తోత్రాలు వినడు, ఈ ముత్యాల దండలు, ఈ వేదికలు పట్టించుకోడు, నిరంతరం ఆత్మధ్యానంలో ఉంటాడు. కాబట్టి ఆయన చుట్టూ అన్నీ ఉంటాయి. విష్ణు అంటే వైరాగ్యం. విష్ణు అంటే భోగం కాదు, పైకి భోగంలా కనపడుతుంది, కానీ విష్ణు అంటే వైరాగ్యం. మనం సరిగ్గా నిజంగా విష్ణు పూజ చేస్తే, భగవతత్వం మనకు అర్థమైతే చుట్టూ ఏమైనా ఉండనియండి, మనం ఆ వైరాగ్యంతో ఉంటే చాలు. నాకు అక్కర్లేదు అని మనం తీర్మానించుకోగలిగితే, మానసికంగా ఆ వైరాగ్యాన్ని మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మన కోసం స్వర్గమే దిగి వస్తుంది. ఆ మనస్తత్వమే స్వర్గం. అసలు అక్కర్లేదు అనుకున్నాం, ఇంకేమిటి, ఏదున్నా చాలు కదా. అంటే నాకు ఇది అక్కర్లేదని తీర్మానించుకుంటే మన కోసం స్వర్గం సుఖంగా ఉంది. ఉన్నది ఏదైనా స్వర్గంలాగే ఉంటుంది. నాకని దెబ్బలాడడం మొదలుపెట్టాం, పంతాలు పడుతున్నాం, పోటీ పడుతున్నాము అంటే నాకము దిగి వచ్చి కూడా నరకము కాదా? స్వర్గం దిగొచ్చినా నరకం అయిపోతుంది. సుందోపసుందులని 2 రాక్షసుల కథ ఉంటుంది దేవీ భాగవతం, సుందుడు ఉపసుందుడని. చాలా అంత అన్యోన్యంగా ఉండే అన్నదమ్ములు కనపడరండి అసలు, అంత అన్యోన్యం. రామలక్ష్మణుల మధ్యలో, దుర్యోధన దుశ్శాసనుల మధ్యలో, మంచి చెడ్డలో కూడా అంత అన్యోన్యం కనపడదు. వాళ్ళు అంత అన్యోన్యంగా ఉన్నారు. ఇద్దరూ తపస్సు చేశారు. ఇద్దరు తపస్సుల్ని పరీక్షించడానికి ముందు భగవంతుడు రాడుగా ముందు రంభను పంపిస్తాడు. అదో పరీక్ష, అది క్వార్టర్లీ ఎగ్జామినేషన్. అందుకే ఒకడు కూర్చుని తపస్సు చేశాట, అనుకోకుండా బ్రహ్మదేవుడు వచ్చేసాట. వాడి తపస్సు అలాంటిది. బ్రహ్మదేవుడు రాగానే వీడు ఎలా ఉంటాడు, అదేమిటండి రంభ రావాలి కదా మీరు వచ్చారేమిటనంటే, వీడు తపస్సు అది. బ్రహ్మదేవుడు అన్నట్టు అది లేదయ్యా, నాకు సరిపోయింది. అలా కుదరదండి, పద్ధతి మీరు వెళ్ళిపోన్నారు. బ్రహ్మదేవుడికి అర్థమైంది వీడు ఎందుకోసం తపస్సు చేశాడు. పురాణాల్లో రంభ వస్తుందని చెప్పారని, తర్వాత మీరు రావాలి, మీరు అదేంటిది అలా మీరు వెళ్ళిపోండి, పంపండి. సరే నీ బతుకు నాకు అర్థమైందిలే అనుకున్నాడు. సుందోపసుందులు కూడా ముందు రంభ వచ్చింది పరీక్షించడానికి. అంటే కామవాంఛకు లొంగుతారేమో చూద్దామని లొంగిపోయారు వీళ్ళు. అందులో మళ్ళీ పోటీ వచ్చింది ఎవరు ముందని. ఆవిడ శుభ్రంగా ఓ పక్కన కూర్చుంది, తెలుసుకోండి అంది. మొత్తం కొట్టుకు చచ్చిపోయి ఇద్దరు నాశనం అయిపోయారు. ఇదే నాకము దిగి వచ్చి కూడా నరకము కాదా? స్వర్గం నుంచే వచ్చింది రంభ. వీళ్ళిద్దరూ కొట్టుకుని చచ్చిపోయారు. ఇక అమ్మవారికి శ్రమ లేదు, ఇంకా అయిపోయింది, వాళ్ళు పోయారు. కానీ ఇది అమ్మవారి మాయ అని వాళ్ళకి అర్థం కాల.